మా ఇంట్లో ఏదన్నా కర్రీ చేసుకుంటే దాంట్లోకి కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా పేస్ట్ వేసుకుంటాము కంపల్సరీ మానకుండా. ఆ రెండే టేస్ట్ అనిపిస్తాయి మాకు. సో ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా పేస్ట్ 6 months ఎలా నిల్వ ఉండేలా చూపిస్తా. మా ఇంట్లో అయితే ఒక 10-15 days కంప్లీట్ అయిపోతాయి మొత్తం ఎంత చేసుకున్నా. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ 6 months ఫ్రిడ్జ్లో పెట్టుకుని అసలు ఎలాంటి స్మెల్ రాకుండా ఎలా చేసుకోవాలో చెప్తాను, చుక్క నీళ్ళు వాడకుండా. ఫస్ట్ అయితే ఒలుచుకున్న వెల్లుల్లి అల్లం కూడా వేసుకుని దాంట్లోకి ఒక స్పూన్ పసుపు అండ్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. మనం మూతున్న బాక్స్లో స్టోర్ చేసుకుంటే స్మెల్ పోదు అండ్ ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. అండ్ మసాలా పేస్ట్ కోసం సేమ్ మిక్సీ జార్లోకి గసగసాలు, ధనియాలు, జీలకర్ర అండ్ లవంగ మొగ్గలు వేసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇదైతే కంపల్సరీ 6 months ఉంటుంది. స్మెల్ భలే వస్తుంది. ఈ 2 పేస్ట్లు మీకు ఏదన్నా కావాలితే కామెంట్ చేయండి, సెండ్ చేస్తాను ఫ్రీగానే.